నీ అవ్వాయి ఎవ్వరికో రాచమర్యాదలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని తాగుతున్న మా తాగుబోతులకు కనీస సవలతు లేకుంటే ఎట్లా రాబాయ్? అందుకే ఈ నడి రోడ్డు మీద కూర్చొని తాగుకుంటా మా తాగుబోతుల తరపున ధర్నా చేస్తున్నా. మరి లేకుంటే ఏంది రాబాయ్? కార్యాలు ఖరాబైనా తాగి తాగి సర్కార్ పథకాలు చక్కగా అమలయ్యేటట్టు చేసే మాకే సిట్టింగ్ రూములు ఉండయా? మేము తాగితే వచ్చిన పైసలు పెడితే మాకు ఏసీ రూములు కట్టియచ్చు, కానీ మందు చేతులు పెట్టి ఎక్కడన్నా తాగిపో అని అంటే మేమేం కావాలి? ఎటు పోవాలి? అందుకే మా బాధలు సర్కార్ దాకా చేరేటట్టు ధర్నా చేస్తున్నా. ఈ సందర్భంగా ప్రపంచ తాగుబోతులకు చెప్తున్నా, మనమంతా ఏకం కావాల్సిన టైం వచ్చింది. ఈ కుటిల నీతి సర్కారులు మనకు న్యాయం చేయి. కాబట్టి ప్రపంచ తాగుబోతులారా ఏకం కండి. కనీస అవసరాలైన సిట్టింగ్ రూములు లేకుంటే ఎట్లా తాగాలి? బయటికి పోయి తాగితే పోలీసుల బాధ, ఇంటికి పోయి తాగితే పెళ్ళం బాధ. ఏం చేయాలి మేము? అందుకే ఇప్పటికైనా ఈ సర్కారులు కళ్ళు తెరవాలి, మాకు సిట్టింగ్ రూములు కట్టియాలి, ఆదుకోవాలి. అంతవరదానికన్నా పోరాటం ఆగది. ఇట్లా సిట్టింగ్ రూములు లేనందుకు నడి రోడ్డు మీద కూర్చొని మందు తాగిండు ఓ తాగుబోతన్నా. ఇది శ్రీకాళహస్తిలో ఓ మందు బాబు చేసిన ఈ రంగం. తర్వాత పోలీసులు వచ్చినరా, తీసుకుపోయి తాగింది అరిగేటట్టు చేసిండ్రా అనేది తెలిసేటట్టు వీడియో లేదు మన దగ్గర. ఏమైందో ఈ తాగుబోతు పరిస్థితి ఏం పాడో గాని తాగినోళ్ళు చేసే చేష్టలు పరిశాన్ ఉంటాయి. ఒకవేళ మాట అయినరు, వాళ్ళు అనుకున్నది చేసేదాకా ఊకోరు.